మన చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు సండే వస్తుందా అని మండే నుంచే వెయిట్ చేసేవాళ్ళం. ఇంకా సండే రాగానే హోమ్ వర్క్స్, స్టడీస్ ఏవీ లేకుండా డే మొత్తం ఆడుకుంటూ టైంకి తినేవాళ్ళం. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ సండే వచ్చిందంటే చాలు డబుల్ ద వర్క్ ఉంటుంది. ఈరోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తాను. నా వీకెండ్ మోస్ట్లీ నెక్స్ట్ వీక్కి ప్లానింగే ఉంటుందన్నమాట. సో ఎలా ప్లాన్ చేస్తాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ వీకెండ్ క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. బికాస్ పూజ రూమ్ చాలా డస్టీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇంత డస్టీ అయిపోయింది. వీడియోస్లో ఎప్పుడు ఇల్లు నీట్ అండ్ క్లీన్గా ఉన్నప్పుడే చూపిస్తూ ఉంటాం, కాకపోతే దిస్ వాజ్ ద రియాలిటీ అనమాట. ఇప్పుడు అదే పనిగా ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రెజెంట్ సీజన్ కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వీక్లీ ట్వైస్ డస్టింగ్ కంపల్సరీ చేయాలి, లేకపోతే డస్ట్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా చూసారు కదా, మంచిగా పూజ రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ కోసం పప్పు పొద్దున్నే నానబెట్టేస్తాను. దోశ కోసం రేషియో వచ్చేసి 1 కప్ మినపప్పుకి 3 కప్స్ రైస్, 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఒక 4 to 5 వాల్నట్స్తో పాటు 1/2 కప్పు పచ్చిశనగపప్పు, ఇంకా అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి మంచిగా వాష్ చేసి సోక్ చేసేస్తా. ఇది ఒక 3 to 4 hours సోక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇడ్లీ కోసం రేషియో వచ్చేసి 1 కప్ మినపప్పుకి 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకుంటా. మినపప్పు ఎప్పుడైతే నానబెడతానో సేమ్ అదే టైంలోని రవ్వ కూడా నానబెట్టేస్తాను. నేను ఇవన్నీ కూడా మిక్సీలో బ్లెండ్ చేస్తాను కాబట్టి ఈ రేషియో ఫాలో అవుతాను. ఇన్ కేస్ మీరు గ్రైండర్ యూజ్ చేస్తే కనుక సెపరేట్ రేషియో ఉంటుందండి. మీకు కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తా. ఇక్కడైతే పెరుగు తోడు పెట్టడానికి పాలు మరిగిస్తున్నా. పెరుగు మోస్ట్లీ నైట్ టైమే తోడు పెడుతూ ఉంటా, బికాస్ పొద్దున్నకి మంచిగా వస్తుంది కాబట్టి. లేదు అనుకుంటే ఇలా పొద్దున్నే పెరుగు తోడు పెట్టేసామనుకోండి, ఈవినింగ్ అంతా మంచిగా పెరుగు తోడుకుపోతుంది. ఈరోజు వీకెండ్ అయినా సరే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది. సో తనకి లంచ్ బాక్స్లోకి అన్నం పప్పు కుక్ చేశానమాట. ఇంకా మేము కూడా లంచ్కి ఇదే కానిచ్చేస్తాం. నైట్ డిన్నర్లోకి మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా. ఈ పనులన్నీ అయ్యేసరికి పాలు మరిగిపోయాయి. అవి తీసి పక్కకు పెట్టేసా. ఈలోపు ఉయాన్ బాబుకి లైట్గా ఫీవర్ అండ్ స్టమక్ పెయిన్ వస్తుందన్నాడు. సో మెడిసిన్ వేసి ఇప్పుడు వాడిని ప్యాంపర్ చేస్తున్నా. వీడు హెల్త్ బాగుంటే సూపర్ యాక్టివ్ ఉంటాడు. ఇన్ కేస్ ఏదైనా బాగోపోతే కంప్లీట్ డౌన్ అయిపోతాడు అనమాట. మళ్ళీ కొంచెం తగ్గగానే ఇంకా పులైపోతాడు. అలా ఉంటాడు వియాన్ గడు. ప్రస్తుతానికి మెడిసిన్ వేసి మజ్జిగ ఇచ్చొచ్చానమాట. కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత టిఫిన్ పెడతా అన్నాను, కానీ పాపం టిఫిన్ ఏమీ తినకుండానే కూర్చున్నాడు ఈరోజు. ఇంకా ఈలోపు పాలు చల్లగా అయిపోతేను ఫస్ట్ మీగడ తీసేస్తున్నా. ఇలా మీగడ తీసిన తర్వాత అప్పుడు ఇందులోని పెరుగు తోడు పెడతానమాట. నేను ఇలా పాల మీద మీగడతో నెయ్యి ప్రిపేర్ చేస్తానంటే అదేంటి, అది టేస్టీగా ఉంటుందని అడిగారండి. టేస్టీగానే ఉంటుందండి. మరి మేము ఫస్ట్ నుంచి పాల మీద మీగడతోనే నెయ్యి ప్రిపేర్ చేస్తుంటాము. పాలు మీద మీగడ తీసిన దగ్గర నుంచి నెయ్యి ప్రిపేర్ చేసేంత వరకు ప్రాసెస్ అడిగారు. నేను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఇగోండి, ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ రుబ్బుతో దోశలాగా వేసానమాట. ఇంకా సెపరేట్గా చట్నీ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదు. మొన్న రీసెంట్గా ఆవకాయ పెట్టాను కదా, సో అది ఉంటేను వేసుకొని తినేసాం. ఆవకాయ టేస్ట్ ఎలా వస్తుందేమో అని నేను జస్ట్ 3 మామిడికాయలతోనే పెట్టానా, కానీ టేస్టీగా కుదిరింది. ఆల్మోస్ట్ ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ ఆవకాయ కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. అలా ఇంకా అందరం కూర్చొని టిఫిన్ చేసేసాం. కానీ వియాన్ బాబు ఏమో వద్దు, నేను మజ్జిగే తాగుతానన్నాడు. కాకపోతే వాళ్ళ డాడీ కూర్చోబెట్టి కొంచెం దోశ తినిపించారు. అప్పుడు ఇంకా తినేసి ఆ తర్వాత మజ్జిగ తాగుతున్నాడు. ఈ సమ్మర్ హాలిడేస్లో వీడికి ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయాలి అనుకుంటూనే ఉన్నాను. చూస్తుండగానే సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయాయి. ఈ హాలిడేస్ మొత్తం వీడు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు, కొన్ని రోజులు తాతయ్య వాళ్ళ ఇంట్లో, అలా అటు ఇటు తిరగడమే అయిపోయింది వీడికి. ఎంత తిరిగినా ఏం చేసినా ఈ హాలిడేస్లోనే. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయిపోయింది అంటే ఇంత ఫ్రీగా మళ్ళీ అటు ఇటు తిరగడానికి కుదరదు కదా.
ఇంకా మీ పిల్లల హాలిడేస్ ఎలా గడుస్తున్నాయి? ఏదైనా యాక్టివిటీస్‌లో జాయిన్ చేశారా? నాకు కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడైతే పొద్దున్న వాష్ చేసిన గిన్నెలన్నీ నీట్‌గా సర్ది పెట్టేసిన తర్వాత ఇప్పుడు టైం అరౌండ్ 12:30 అలా అవుతున్నట్టుంది. ఇంకా ఒక్కొక్కటిగా బ్యాటర్స్ అన్నీ కూడా మిక్సీ చేస్తున్నాను. దోసలకి పప్పు నానబెట్టినప్పుడే అటుకులు కూడా నానబెట్టేస్తాను. కాకపోతే ఈరోజు అటుకులు నానబెట్టడం మర్చిపోయానన్నమాట. ఇంట్లో అటుకులు ఉన్నాయి. ఇంకా వెంటనే వాష్ చేసేసి మిక్సీ పట్టాను, కానీ అది కొంచెం రవ్వలా వచ్చిందనమాట. ఏమంటే ఇవి గట్టి అటుకులు అనమాట. దానివల్ల ఎంత మిక్సీ చేస్తున్నా అది రవ్వలాగే ఉంటుంది. ఒక 1 అవర్ అయినా నానబెడితే సాఫ్ట్గా వచ్చేదేమో. బట్ ఇలా నానబెట్టకుండా ఇన్స్టాంట్గా మనం రుబ్బుకోవాలి అనుకుంటే గనక పేపర్ అటుకులు తీసుకోవడం బెటర్ అనిపించింది. అప్పటి వరకు వెదర్ కొంచెం సన్నీగా ఉన్నా సరే ఆల్ ఆఫ్ అ సడన్ చేంజ్ అయిపోయి ఫుల్ విండీగా అండ్ స్లోగా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు నుంచి మాకు ఇక్కడ ఆంధ్రాలో తుఫాన్ స్టార్ట్ అయింది. టిల్ ఈ రోజు వరకు ఆ తుఫాన్ కంటిన్యూ అవుతుంది. ఇగోండి బ్యాటర్స్ అన్ని మిక్సీ వేసి ఒక పక్కకు పెట్టేసా. నెక్స్ట్ ఇప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. చెప్పాను కదా ఇందాక మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను అని. ఇది కైండ్ ఆఫ్ 1 pot రెసిపీ. కొంతమంది మటన్ ని సెపరేట్ గా కుక్ చేసిన తర్వాత అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం అంతా కలిపి ఒకేసారి కర్రీ లాగా కుక్ చేస్తామన్నమాట. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులు వేయాలి. అవి వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు, యాలుక్కాయలు తీసుకున్నాను. ఇంకా అలానే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి అన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. బికాస్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ ఏమీ యాడ్ చేయం కాబట్టి మూత పెట్టి కుక్ చేస్తే ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి. ఇంకీలోపు మా అత్తగారి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఒక్క పూటే టీ తాగుతున్నా. ఈవినింగ్ కంప్లీట్ గా స్కిప్ చేసేసా. ప్రెజెంట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. బట్ వన్స్ అంతా సెట్ రైట్ అయిన తర్వాత మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా వరకు కార్బ్స్, వైట్స్ అన్ని తగ్గిద్దాం అనుకుంటున్నా. సో ఎలా ప్లాన్ చేస్తున్నాను, ఏంటి, హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ అన్నది మీరు ఫర్దర్ వీడియోస్లో చూస్తారు. వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా కాఫీ ప్రిపేర్ అయ్యే లోపు చూసారు కదా ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. టొమాటోస్ బాగా సాఫ్ట్ గా ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. వన్స్ టొమాటో చూసారు కదా ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని టేస్ట్ కి సరిపడా కారం, ధనియా పౌడర్ తో పాటు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మనం మసాలా దినుసులు ఆల్రెడీ వేసాం కాబట్టి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒక 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా మనం సాల్ట్ యాడ్ చేయలేదు, బికాస్ సాల్ట్ వేస్తే ఒక్కొక్కసారి మటన్ ఉడకదనమాట. అందుకనే మటన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లోని సాల్ట్ యాడ్ చేస్తాము. సో ఇలా మటన్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఎందుకంటే మటన్లో నుంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం గ్రేవీ లాగా వచ్చినప్పుడు ఇందులోని కొబ్బరి ముక్క యాడ్ చేయాలి.
నార్మల్ కొబ్బరి ముక్కతో పాటు కొబ్బరి పెంకు కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల మటన్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ తొందరగా కుక్ అవుతుందంట. నాకు కూడా ఈ టిప్ మా హస్బెండ్ చెప్పారు. మొన్న మేము అమ్మవారి పండగ చేసుకున్నప్పుడు మటన్ కట్ చేయించాం కదా, సో వాళ్ళు ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారంట. అదే ఫాలో అవ్వమని నాకు కూడా చెప్తాను. అలా ఇంకా కొబ్బరి ముక్కతో పాటు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసి విజిల్ పెట్టేశాను. ఆ రోజు మటన్ కుక్ అవ్వడానికి 10 విజిల్స్ ఏమో పెట్టాను. సో ఇంకా మటన్ కుక్ అయ్యేలోపు ఇక్కడైతే హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ డే మండే కదా, సో హెయిర్ వాష్ చేసుకొని శివయ్యకి పూజ చేసుకుంటా. ప్రెజెంట్ నాకు హెయిర్ ఫాల్తో పాటు హెయిర్ అయితే డ్రై అండ్ ఫ్రీజీగా అయిపోతుంది. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ స్టార్టెడ్ అవర్ న్యూ హెయిర్ కేర్ రొటీన్. ఇది ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాత ఇన్ కేస్ నాకు మంచి రిజల్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదిగోండి పెళ్లి టైంలో నా ఫోటోలో చూడొచ్చు ఎంత లావుగా ఉన్నాను అని. బట్ తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, ఆల్మోస్ట్ లైక్ 10 kgs వరకు. కానీ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెజెంట్ నా వెయిట్ ఎంత ఉన్నాను, ఎంత తగ్గాను అదంతా కూడా నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తా. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. ఇంక ఇక్కడైతే ఈ ప్లేస్లో నేను ఎక్కువ గ్రాసరీస్ అవి స్టోర్ చేస్తూ ఉంటాను. కాకపోతే అల్లకల్లోలం అయిపోయిందనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ కాదు కానీ బొమ్మలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారు. సో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అన్నీ స్టాకప్ చేసి అక్కడే పెట్టాను. బికాస్ కొన్ని పారేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ డీక్లటర్ చేద్దాంలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా అనుకుంటున్నా. ఇంకా తవ్వకాల్లోనే ఈ స్పూన్ స్టోరేజ్ బాక్సెస్ కనిపించాయి. వెంటనే ఇంకా అవన్నీ కూడా షిఫ్ట్ చేసి ఎక్కడికక్కడ మంచిగా ఆర్గనైజ్ చేసి పెడుతున్నా. మీరు చూసుంటే ఎప్పుడూ లేదు కానీ నా కిచెన్ అంతా ప్లాస్టిక్తో నిండిపోతుంది. ఎంత వద్దనుకుంటున్నా ఇప్పుడు మెయింటైన్ చేయడం కష్టమేమో అని నేను కూడా స్లోగా ప్లాస్టిక్కే అలవాటు చేసుకుంటున్నా. బట్ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. ఐదర్ స్టీల్ ఆర్ గ్లాస్ ఏదైనా సరే ఇంకా అడాప్ట్ చేసుకోవాలి స్లోగా. మొత్తం కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకేసారి రీప్లేస్ చేయలేం కాబట్టి మంత్లీ వన్స్ ఏమైనా కొంచెం కొంచెం అలా తెప్పించుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ లోపు మటన్ కుక్ అయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను. మటన్ అయితే ఉడకడానికి ఒక 10 విజిల్స్ పట్టినా సరే చాలా సాఫ్ట్గా కుక్ అయిందనమాట. బట్ ఈ మటన్లోని కారం అన్నీ ఉంటాయి కానీ ఉప్పు మాత్రం ఉండదు, ఎందుకంటే మనం ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చక్కగా ఆ సాల్ట్ మటన్కి పడుతుందనమాట. బట్ మినిమం 10 to 15 మినిట్స్ అయినా సాల్ట్ వేసిన తర్వాత కుక్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. ఇంకలా మటన్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా చేసే ఫ్రూట్ కస్టర్డ్ కాదు, ఇది ఆప్రికాట్ క్యాష్యూ వెనిలా కస్టర్డ్ అనమాట. అదేంటి పేరే ఇంత ఉంది, ప్రాసెస్ ఇంకా కష్టం అనుకుంటారేమో. అస్సలు కాదు, ఇంత పెద్ద పేరు ఉన్నదానికి అంతే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ అవ్వడానికి పెట్టేశాను. ఇంకా ఆ మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోని 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ఫ్లోరే తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ అనుకోండి, అందులోని ఫుడ్ కలర్తో పాటు ఎసెన్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి మనం సెపరేట్గా అవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నట్టయితే కనుక అందులోని మీరు సెపరేట్గా కావాల్సిన ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. ఇంకా అలానే పాలు యాడ్ చేసి ఎటువంటి లంప్స్ లేకుండా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు పాలు బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాలల్లో 8 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. అంటే టేబుల్ స్పూన్స్ లెక్క చెప్పాలంటే 4 టేబుల్ స్పూన్స్ అనమాట. మీరు ఇంకా ఎక్కువ షుగర్ తింటారు అంటే గనక కొంచెం చూసుకొని యాడ్ చేయండి. బట్ 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. ఈ రెసిపీ బెల్లంతో రీప్లేస్ చేయలేము కాబట్టి షుగర్తోనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పంచదార కరిగిన తర్వాత ఇందాక మనం కస్టర్డ్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి. ఇన్ కేస్ మీరు కలపకుండా ఉంటే కనుక కిందన అడుగు పట్టేసి ఉండలు కట్టేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇలా కలిపేసిన తర్వాత ఉండలు కట్టిందనుకోండి, అప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. అది చల్లారే లోపు ఇక్కడ ఆప్రికాట్స్ ఇంకా అలానే క్యాష్యూస్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టాను అనమాట. అండ్ మధ్య మధ్యలో ఈ మిల్క్ ని మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అట్ట కట్టేసినట్టు ఒక పైన లేయర్ ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇదిగోండి క్యాష్యూ ఇంకా ఆప్రికాట్స్ ని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కస్టర్డ్ లో యాడ్ చేసేసుకోవడమే.
ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీరు కనుక ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. సో ఇది ఐస్ క్రీమ్ అయిపోతుంది. లేదు అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇలా తాగొచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. ఆప్రికాట్స్ లేకపోతే అట్లీస్ట్ క్యాష్యూస్తోనైనా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఈ పనులన్నీ చేసుకునే లోపు పొద్దున్న తోడుపెట్టిన పెరుగు ఉంది కదా, అది మంచిగా తోడుకుందనమాట. ఇలా తోడుకున్న పెరుగుని బయట పెట్టను, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు ఇంకా వాటర్ లాంటిది ఏది ఇలా ఫామ్ అవ్వదన్నమాట. మంచిగా గడ్డ పెరుగు వస్తుంది. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వీడిని చదివిస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు పుస్తకం తీస్తున్నా సరే బేసిక్స్ మర్చిపోతున్నారండి. అదేంటో నాకు అర్థం కాదు. అదే టామ్ అండ్ జెర్రీయో లేకపోతే వాళ్ళకి నచ్చిన కార్టూన్ షోస్ ఏవైనా సరే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, మాట తర్వాత మాట అన్ని కరెక్ట్గా చెప్తారు. కానీ చదువు దగ్గరికి వచ్చేసరికి మర్చిపోతారు. మొన్న ఏదో ఒకటి మిస్టేక్ చెప్పాడని ఫుల్ కొట్టేశాను. నాకే బాధ అనిపించింది. కాకపోతే ఒక్కొక్కసారి పడకపోతే ఎట్లా అంటే పిల్లలు మా అమ్మ కొట్టట్లేదులే, నేనేం చేసినా చెల్లిపోతుంది అని ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడేదో మనం సెన్సిటివ్ కాబట్టి పిల్లల్ని కొట్టిన తర్వాత మనం బాధపడుతున్నాం. కానీ మన పేరెంట్స్ చిత్తగా రేవెట్టేవారు. నేనైతే మా నాన్న చేతుల్లో కన్నా టీచర్ల చేతుల్లో దెబ్బలు తినేదాన్ని. బికాస్ హోంవర్క్ రాసేదాన్ని కాదనమాట. సో టీచర్లు రేవెట్టేసేవారు. అట్లా ఉండేవాళ్ళం. కాకపోతే ఈ జనరేషన్ కిడ్స్కి అన్నీ అందుబాటులో వచ్చేసాయి. ఇంక ఇగోండి కాసేపు చదివిన తర్వాత డ్రాయింగ్ టైం అంట. అది కూడా ఫ్యామిలీ డ్రాయింగ్ టైం అనమాట. ఏమంటే నేను, వియాన్ బాబు, వాళ్ళ నాని, ఇంకా వాళ్ళ డాడీ నలుగురం కూర్చొని మంచిగా డ్రాయింగ్ వేసాము. ఇక్కడ నేను చోటా భీమ్లో ఉన్న జగ్గుని డ్రా చేస్తున్నా. వియాన్ అయితే ఒక మంకీని కలర్ఫుల్గా డ్రా చేస్తున్నాడు. అండ్ వాళ్ళ నాని స్పైడర్ మ్యాన్ డ్రా చేస్తుంది. వాళ్ళ డాడీ పాండా ఏదో డ్రా చేశారనమాట. ఇలా మంచిగా అందరం కలిసి కలరింగ్ చేసుకున్నాము. సో చూసారు కదా, మా వీకెండ్ ఇలా గడిచింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాము. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.